హలో ఫుడ్ లవర్స్, రెగ్యులర్ చికెన్ ఫ్రై తిని తిని బోర్ కొట్టేసిందా? అయితే ఒకసారి ఇలా కేరళ స్టైల్లో చికెన్ ఫ్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది ఫ్లేవర్ఫుల్గా. ఇది నేను ఫస్ట్ టైం మా పాప బర్త్డే అప్పుడైతే టేస్ట్ చేశాను. అప్పటి నుంచి చికెన్ ఫ్రై ఎప్పుడు చేసినా ఇదే ప్రాసెస్లో చేస్తున్నాను. ఈ చికెన్ ఫ్రై కోసం 1/2 kg చికెన్ని తీసుకుని కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, రుచికి తగినంత సాల్ట్, 2 టేబుల్ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్, 2 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం మిరియాల పొడి, అలాగే కాస్త నిమ్మరసాన్ని కూడా పిండేసుకుని దీని అంతటిని బాగా కలుపుకోవాలి. దీన్ని ఏం మ్యారినేట్ చేయాల్సిన అవసరం లేదండి. ఈ ఫ్రైకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది. ఆయిల్ ఇలా బాగా వేడెక్కిన తర్వాత చికెన్ పీసెస్ని వేసుకుని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుని చికెన్ లోపల వరకు ఫ్రై అయ్యేలాగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఫ్రై అవ్వడానికి ఒక 10 minutes అయితే టైం పడుతుందండి. సో చూసారు కదా, ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. చికెన్ ఫ్రై అయ్యాక ఈ ఎక్సెస్ ఆయిల్ మొత్తాన్ని తీసేసి కొద్దిగా ఆయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో ఒక 10 నుంచి 15 వరకు చిన్నుల్లిపాయలు యాడ్ చేసుకోవాలి. ఈ చిన్నుల్లిపాయలు యాడ్ చేయడం వల్ల ఫ్రైకి మంచి ఫ్లేవర్ వస్తుంది. అలాగే ఒక పెద్ద ఉల్లిపాయలు కూడా ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఇప్పుడు ఇందులోనే 4 వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా కరివేపాకు కూడా వేసుకుని ఆనియన్స్ ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుని ముందుగానే మనం ఫ్రై చేసి పెట్టుకున్న చికెన్ని కూడా ఇందులో వేసుకుని కొంచెం చిల్లీ ఫ్లేక్స్, కొద్దిగా సాల్ట్, అలాగే కొద్దిగా కారం, గరం మసాలా కూడా వేసుకుని ఒక 5 minutes పాటు ఫ్రై చేసుకుని లాస్ట్లో పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు వేసుకుంటే కేరళ చికెన్ ఫ్రై రెడీ.